మాకు షెడ్యూల్ ఉందండి, భలే అంటారు. ఇప్పుడు మైక్ పర్మిషన్ లేకుండా ఎందుకంటే ఎక్కడ లేనిది మీరే ఎందుకు మొత్తం రాష్ట్రం అంతా చేసినప్పుడు లేనిది ఇక్కడ ఎందుకు మీరు మమ్మల్ని ఇబ్బంది పై ఆఫీసర్లకు మీరు చెప్పండి. మీరు వ్యతిరేకంగా చేస్తే మేము ఇంకా ముందుకెళ్తామండి. మా ఉద్యోగాలు మాకు ఇచ్చేసిన తర్వాత ఈ రోజు మమ్మల్ని ఎందుకు అనుకుంటున్నారు? ఏమి ఆ ఉద్యోగాలు 5,000 ఉద్యోగాలు ఎవడో కోసము? మేమేమన్నా మేము పద్ధతిగానే వెళ్తున్నాము. ఎస్ఐ గారు కాదండి, ఎస్పీ గారితో మీరు మాట్లాడుకోండి. మీ ఇష్టం, మీరు ఏమైతే చేసుకోండి. మా యాత్ర అవునండి, తెలియకుండా ఎందుకు ఉంటుంది? నేను ఆల్రెడీ మాట్లాడి వచ్చాము, మేము మాట్లాడి వచ్చాం కదా. సూపరింటెండెంట్ ఆఫీస్ కలిసాను. ఎస్ఐ గారు ఎందుకు నియమిస్తారు మండలానికి? ఆయన ఎంత అని మాట్లాడే అర్హత ఉందా? ఏమండి, ఏం మాట్లాడకూడదు? ఎస్ఐ గారు ఏం మాట్లాడకూడదు? పని చేయడానికి వచ్చాడు సార్. ఇప్పుడు ఆయన భయపడి మనం రోడ్డు మీద ఉద్యోగాలు కావాలి. ఇప్పుడు ఎస్ఐ గారు ఇస్తారా? ఇప్పుడు ఉద్యోగాలు కావాలి, ఎస్ఐ గారు ఇస్తారా సార్? ఇప్పుడు చెప్పండి. అలా కాదు, ఇప్పుడు మీరు ఈ ప్రాంతానికి చెందిన వాళ్ళే కదా. ఎందుకు మీరెందుకు ఇంత రుబాబు చేస్తున్నారు? ఎవరితో మాట్లాడాలి? ఇప్పుడు ఇంతమంది మా ప్రజలు వచ్చారు, ఇక్కడ మాట్లాడకపోతే ఎక్కడ మాట్లాడాలి? అంటే మీరు చేసినటువంటి ప్రభుత్వం చేసినటువంటి లుచ్చ పనులు, మాకు వ్యతిరేకంగా చేసినటువంటి పనులు ప్రజలకు ఎవరికి తెలియకూడదు. వాళ్ళు గొర్రెల్లాగా మీ కోట్లు వేస్తూ ఉండాలి. ఇప్పుడు ఇదే కదా మీ ఉద్దేశం? ఇప్పుడు రాజకీయ మీటింగులు బహిరంగంగా చేస్తున్నారు. మరి దానికి పర్మిషన్ ఎందుకు ఇస్తున్నారు? ఇక ఆదివాసుల సంక్షేమం కోసం, ఆదివాసుల హక్కుల చట్టాల గురించి మాట్లాడితే ఇక్కడ పర్మిషన్లు కావాలి. ఇక్కడ పోలీస్ వ్యవస్థ కూడా మన కోసం పనిచేయడానికి వచ్చింది కాబట్టి మనకు అనుగుణంగా సపోర్ట్ చేయాలి. అంతేకాని ఇక్కడ అడ్డుకోవడం కాదు, జైలుకు వేయడం కాదు, కేసులు పెట్టడం కాదు. మీరెందుకంటే రుబాబు చేస్తారు? మేమేమైనా తెలియకుండానే కనీసం అజ్ఞానంతో రాలేదు. మేము ఆల్రెడీ గత నవంబర్ 9వ తారీఖున నుంచి షెడ్యూల్ ప్రాంతాల్లో మొత్తం కూడా అటు చింతూరు మొదలుకొని రంపచోడవరం, ఏలూరు, ఇటు మన్యం జిల్లా మొత్తం అంతా కూడా మేము ఇదే విధంగా మేము చేసుకొని వచ్చాము. ఇక్కడ ఎందుకు అడ్డుకుంటున్నారు? ఎందుకు? వినండి, చెప్పండి, వింటాము. సార్ ఏమన్నారు? మైక్ అయినంత వద్దు, అక్కడ ఇలాగని చెప్పండి అన్నారు. మేము చెప్పాము మైకే అనౌన్స్ చేయడానికి కోసం. సార్ మీరు ఒక్కటే ఆలోచించండి. మైక్ ఉండండి. మీరు ఇది మైక్ అనౌన్స్ చేయడానికి కోసమే 3,000 రూపాయలు మేము కట్టేసి తెచ్చుకున్నాము. ఇంతకన్నా మళ్ళీ ఏం కావాలి చెప్పండి? ఏముండాలి? మైక్ కోసమే మేము డబ్బులు కట్టిందే మైక్ కోసం. మేము డబ్బులు కట్టిందే మైక్ కోసం. సుబ్రహ్మణ్య గారు పక్కన బల సైడ్ ఇచ్చేయండి.